ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు లైక్ కేజీఎఫ్ ఇమేజ్ అవని, కపుల్ ఇమేజ్ అవని, లైక్ ఓన్లీ గర్ల్స్ ఇమేజ్ అవనివ్వండి. సో ఇలాంటి ఇమేజెస్ అన్ని మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ అయితే నా బెస్ట్ ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఇమేజ్ అయితే పవన్ కళ్యాణ్తో చూడండి, క్రేజీ అసలు. తెలిసిన ఫ్రెండ్స్ కానీ అందరూ ప్రాంప్ట్ నాకు ఈ ప్రాంప్ట్ కావాలి, పంపిస్తావా లేదా అని ఎంతో మంది అడిగారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో జెమినీ యూజ్ చేసుకొని ఎలాంటి ఇమేజెస్ అయితే మనం జనరేట్ చేయొచ్చు ఈరోజు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇమేజెస్ అయితే చూసుంటారు, లైక్ కేజీఎఫ్ తో కానీ, లైక్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ కానీ, అండ్ మోర్ ఓవర్ చాలా కార్ మీద ఉన్న ఇమేజెస్ కానీ, లైక్ ట్రెండింగ్ ఇమేజెస్ అన్ని జనరేట్ చేయొచ్చు. సో అలాంటి ఇమేజెస్ అన్ని మీకు ఈరోజు జనరేట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ ఫర్ మెన్ మాత్రమే కాదు, ఉమెన్కి యాజ్ వెల్ యాజ్ కపుల్కి కూడా ఇమేజెస్ అయితే జనరేట్ చేసేటట్టు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఫుల్ జెమినీ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేయాలో ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, లైక్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ. సో ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకొని సో క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అది ఇమేజ్ ఆప్షన్ అనమాట, లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నా కానీ మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే లైక్ మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం మెన్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. సో మీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేశారు కదా. సో నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను. లైక్ ఏంటంటే అన్ని టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయి, లైక్ మెన్కి, ఉమెన్కి, యాజ్ వెల్ యాజ్ కపుల్కి, అందరికీ ఒకే టైప్ ఆఫ్ వెబ్సైట్లో అన్ని ప్రాంప్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లైక్ అప్పుడు మీకు చాలా ఈజీగా మీరు ప్రాంప్టింగ్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని మీరు కూడా ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో నేను ఆ వెబ్సైట్లో ఓపెన్ అవుతున్నాను. ఆ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత సో నాకు ఇక్కడ చాలా ఇమేజెస్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ నేను మెన్లోకి వచ్చాను. సో మెన్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా ఇమేజెస్ అయితే కనబడుతున్నాయి. సో ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్లో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని జస్ట్ గూగుల్ జెమినీలోకి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఒక 5 to 10 seconds వెయిట్ చేస్తే మీకు కూడా మంచి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు కూడా చూడొచ్చు. సో చూడండి నా ఫేస్తో ఎలాంటి ఇమేజెస్ జనరేట్ చేసిందో మీరు కూడా చూసారు కదా. సో మీరు కూడా ఇలాంటి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్తో ట్రై చేద్దాం. సో ఇక్కడ చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి, లైక్ నాట్ ఈవెన్ సింగిల్ ప్రాంప్ట్ చూడొచ్చు. సో ఇంకో ప్రాంప్ట్ అయితే తీసుకుందాం. నాకు బ్లాక్ అండ్ వైట్ టైప్ ఆఫ్ థింగ్ అంటే ఇష్టం. సో నేను ఇది తీసుకొని లైక్ ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ లేదు, అగైన్ మీరు ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. సో నేను ప్రీవియస్గా ఇమేజ్ అప్లోడ్ చేశాను కాబట్టి దాన్ని కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా, లైక్ ఫేషియల్ ఎంత ఎక్యురేట్గా ఇస్తుందో, ఎంత హై క్వాలిటీలో ఇస్తుందో, అంటే ఎంత బాగా వస్తున్నాయో. సో ఇలాంటి ఇమేజెస్ జనరేట్ చేసుకొని మీరు థంబ్నైల్కి యూజ్ చేసుకోవచ్చు. లైక్ థంబ్నైల్లో కూడా మీరు కావాల్సిన ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు కానీ రీసెంట్గా ప్రతి ఒక్క డీపీ చూస్తే మాత్రం ఇదే ఉంటుంది. ఎవరు డీపీ చూసినా కానీ ఇలాంటి ఇమేజెస్ కానీ లైక్ అసలు రీసెంట్గా ట్రెండ్ అయిన చాలా ఇమేజెస్ పెట్టారు వాళ్ళు. సో మనం ఇంకా ఏమైతే జనరేట్ చేయాలో ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో నాకు నచ్చిన ప్రాంప్ట్ ఒకటి ఏది అంటే లైక్ అందరికీ నచ్చిన ప్రాంప్ట్ ఏంట్రా అంటే దిస్ వన్. లైక్ ఇక్కడ మెన్ ఏదైతే ఉందో ఒకసారి ఇది చాలామంది చేశారు. సో దాన్ని ఎలా చేయాలో ఒకసారి చూపిద్దాం. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. సో సేమ్ థింగ్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి కదా. సో దానికి ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసేయండి. లైక్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే చాలు. ఎక్కువ టైం అయితే పట్టదు మీకు, మ్యాక్సిమం ఒక 5 to 10 seconds మాత్రమే తీసుకుంటుంది ఏ ఇమేజ్కైనా. మీరు ఎలాంటి ఏ ఇమేజెస్ జనరేట్ చేయాలన్నా కానీ ప్రాంప్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దానివల్ల మీకు ఇమేజ్ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. సో లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్ జెమినీ ఇప్పుడు ఉన్నప్పుడే మాత్రం మీరు బాగా యూజ్ చేసుకోండి. లైక్ జెమినీ మాత్రం ఇప్పుడు లైక్ లేటర్ ప్రో వర్షన్ పెట్టినప్పుడు మాత్రం డబ్బులు పెట్టే కన్నా ఇప్పుడు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి నా అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో నా ఫేషియల్ ఫీచర్తో అయితే నాకు లైక్ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది, నాకు నచ్చింది యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఇంకేమైనా ట్రై చేద్దాం. లైక్ లాస్ట్ వన్ సంథింగ్ ఎల్స్. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ వన్ పిక్చర్. సో యాక్చువల్లీ దిస్ వన్ కొంచెం క్లాసిక్గా లుక్ ఉంది, లైక్ రియలిస్టిక్గా సినిమాటిక్గా ఉంది. సో జస్ట్ ఇది కాపీ చేయడం, ఇక్కడ రావడం,
పేస్ట్ చేయండి. సో చూసారు కదా, సో అవుట్పుట్ ఎలా వస్తుందో. సో మెన్కి కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఉమెన్ది చేద్దాం. ఉమెన్కి మాత్రం లైక్ చెప్తున్నాను, ఉమెన్కి జనరేట్ చేసుకునేటప్పుడు మాత్రం ముందు కేర్ఫుల్గా ఉండండి. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తున్నారు కదా, లైక్ రీసెంట్గా ట్రెండ్ అయినాయి కూడా, ఒక అమ్మాయికి లైక్ పుట్టుమచ్చ వచ్చింది అని చెప్పేసి చాలా న్యూసెస్ అయితే బయటకు వచ్చినాయి. సో మీరు కేర్ఫుల్గా ఉండండి. లైక్ నేను జనరేట్ చేయొద్దు అనే చెప్తాను మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో అది ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. లైక్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ మీ లేటర్ డేటా ఎలా డిలీట్ చేయాలి అని కూడా అది మీకు కావాలంటే వీడియో చేసి పెడతాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు డేటా కానీ బ్యాకప్ అయిపోయిన తర్వాత మీకు అది మాకు ఇమేజెస్ జనరేట్ చేసుకున్నాం బట్ డిలీట్ చేయడం నాకు చాలా కష్టంగా ఉందంటే లైక్ ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్. సో అవి ఎలా డేటా అనేది హిస్టరీలో రిమూవ్ చేయాలి, సో మీ డేటా లీక్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి మీకు. సో ఇదంతా ఎందుకు అవుతుంది అంటే లైక్ మీ ఫేషియల్ ఫీచర్స్ అనేది ఎందుకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే, మీ ఏదైతే గూగుల్ అకౌంట్ ఇప్పుడు జెమినీ యూస్ చేస్తున్నారో అది అనేది ఆటోమేటిక్గా గూగుల్ ఫొటోస్కి కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ మీ ఫొటోస్ అన్ని ఆల్రెడీ గూగుల్ ఫొటోస్లో స్టోర్ అయి ఉంటాయి. సో త్రూ దట్ మీ ఆ ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకొని, సో ఆ ఫొటోస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మిక్స్ చేసుకొని మీకు అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో అప్పుడు అందుకే అలాంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉండే, లైక్ ఆ గర్ల్ విషయంలో న్యూస్ ఏదైతే వచ్చిందో పుట్టుమచ్చ విషయంలో కానీ, సో అలాంటివి అవుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఇంకో చెప్పాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఇమేజ్ ఏదైనా ట్రై చేద్దాం అన్నాం కదా. సో గర్ల్ ఇమేజ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిది ట్రై చేద్దాం, నాకు ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి ట్రై చేద్దాం. సో సాయి పల్లవి. సో ఇమేజెస్ అయితే చాలా వచ్చినాయి కదా. సో ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం. ముందు చెప్తున్నా లైక్ సేవ్ చేసుకున్న, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే లైక్ ఇమేజ్ సేవ్ చేసుకొని అప్లోడ్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది. కాపీ చేసుకొని పేస్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది చాలా డిఫరెంట్ వచ్చింది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా అయితే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. సో వెబ్సైట్లోకి వెళ్ళి ఇందాక మనం చూసినప్పుడే ఇక్కడ మెన్ ఉంది, ఇక్కడ ఉమెన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు నేను డిఫరెంట్గా ట్రై అనుకుంటున్నానంటే లైక్ ఈ ఎల్లో శారీ విచ్ వన్ లుక్ సంథింగ్ ప్రిటీ అనమాట, బాగుంది. సో తీసుకొని పేస్ట్ జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా ఇమేజ్ ఎలా వచ్చిందో. లైక్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అనమాట. లైక్ మీకు ఇమేజెస్ చాలా బాగా జనరేట్ చేస్తుంది. సో మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనం ఇంకో ఇమేజ్ ఆర్ ఇంకో ప్రాంప్ట్ ట్రై చేద్దాం. సో ఇంకో ప్రాంప్ట్ వచ్చేసరికి ఇది ట్రై చేద్దాం. లైక్ ఈ రెడ్ శారీ ట్రెండ్ అయింది కాబట్టి ఇదే ట్రై చేద్దాం. రెడ్ శారీ ఏదైతే ఇమేజ్ ఉందో దానితోనే మనం ట్రై చేద్దాం. సో ఓకే, సో ఇది ఒక వే అనమాట. లైక్ నెక్స్ట్ కపుల్స్ కూడా చేయొచ్చు. లైక్ కపుల్స్వి మీకు ఇష్టం, లైక్ మీకు ఇష్టమైన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫొటోస్ తీసుకొని మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఆ ప్రాంప్ట్స్ కూడా మీకు చూపిస్తాను లైక్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. వెబ్సైట్ మీకు లింక్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. సో చూసారా సాయి పల్లవి ఇమేజెస్ ఎలా జనరేట్ చేస్తుందో. సో ఇది అనమాట లైక్ మెయిన్ థింగ్. ఇలాంటి ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కపుల్ ఇమేజెస్. సో కపుల్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఇలా ఉంటాయి అనమాట. సో చూసారా, ఇలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు ఫర్ కపుల్ ఇమేజెస్కి అయితే. అండ్ కిడ్స్కి ఇమేజెస్ కూడా ఉన్నాయి. కిడ్స్కి చూడండి ఎలా ఉన్నాయో. సో క్రేజీ ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. కిడ్స్ కానీ ఇలాంటివి జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెబ్సైట్ అయితే ఇంతవరకు అనమాట. ఈ వెబ్సైట్లో మీరు ఇంతవరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. మెన్, ఉమెన్, కపుల్ అండ్ కిడ్స్ వరకు అయితే మీరు ప్రాంప్ట్లన్నీ ఇక్కడ నుంచి తీసుకొని కాపీ పేస్ట్ చేసుకొని ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లైక్ కొన్ని ఇమేజెస్ కేజీఎఫ్ ప్రాంప్ట్లలో, ఇప్పుడు కేజీఎఫ్ రిలేటెడ్ ఏదైతే కొన్ని ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి ఇలా ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు. సో ఇలాంటి ఇమేజెస్ మీకు కావాలి. సో ఇలాంటి ఇమేజెస్ మీరు ఎలా జనరేట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సో సేమ్ జెమినీలోనే ఉండాలి. జెమినీ నుంచి అసలు మొత్తం ఇమేజెస్ అన్నీ మనం జెమినీలోనే జనరేట్ చేస్తాం. సో దీనికి ప్రాంప్ట్స్ మాత్రం నేను ఇస్తాను అనమాట. నేను ప్రాంప్ట్లు అనేది మీకు ఇస్తాను. సో అగైన్ దీని మీద క్లిక్ చేసి ఇమేజెస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి నా ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ నా ఇమేజ్ అప్లోడ్ చేసి, సో నా దగ్గర ప్రాంప్ట్ అయితే ఉంది. లైక్ ప్రాంప్ట్స్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ కేజీఎఫ్ ప్రాంప్ట్ నీకు ఈ లింక్ కూడా ఇస్తాను, డాక్స్ లింక్. ఏదైతే కేజీఎఫ్ ప్రాంప్ట్స్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్హుడ్, అంటే ఇప్పుడు మన ఏజ్ ఇప్పుడున్న పర్సన్ నేనున్నాను, నా చైల్డ్హుడ్ ఫోటోని హక్ చేసుకుంటున్నట్టు లేదా నా పక్కన నిల్చున్నట్టు అలాంటి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. అలాంటి ఇమేజెస్ కూడా మీరు చాలా చూసుంటారు కదా. సో దానికి తగ్గ ప్రాంప్ట్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఇప్పుడు కేజీఎఫ్ ప్రాంప్ట్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రాంప్ట్ నేను కాపీ చేశాను.
సో కాపీ చేసి జస్ట్ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసా. యా చూసారు కదా, లైక్ ఇప్పుడు అవుట్పుట్ చూడండి కేజీఎఫ్ది. లైక్ అలా అని చెప్పను, లైక్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరే చూడండి. ఫేషియల్ ఫీచర్స్ అసలు ఈవెన్ మీరు నమ్మరు. సో ఇక్కడ నాకు ఏదైతే ఒక పుట్టుమచ్చ ఉందో అది కూడా క్యాప్చర్ చేసింది. సో మీరు చూడొచ్చు. సో లైక్ అవుతుంది, సో ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది. సో ఇమేజ్లో ఎలా ఉందో అలానే వస్తుంది. సో ఇంకో ప్రాంప్ట్ అయితే ట్రై చేద్దాం మనం. సో రిలాక్స్డ్ అవుట్పుట్. సో సంథింగ్ నేను సేమ్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సరే ఓకే ఫైన్, ఇది ఉంది బ్లూ నాట్ బ్లూ, ఓకే ఫైన్, ఇది ఉంది. ఇది పేస్ట్ చేసి సో ఇమేజ్ని అయితే పేస్ట్ చేసేసా. సో జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయడం అగైన్. సో ఇన్ బిట్వీన్ మనం ఇది జనరేట్ అయ్యేలోపు ఇన్ బిట్వీన్ మనం ఏం చేద్దామంటే లైక్ చైల్డ్హుడ్ ఇమేజెస్ కలిసి ఉండేటట్టు ట్రై చేద్దామా. సో నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి నేను రామ్ చరణ్ చైల్డ్హుడ్ ఫొటోస్ ట్రై చేస్తా. ప్రెజెంట్ ఫోటో అండ్ చైల్డ్హుడ్ ఫోటో తీసుకుంటా. రామ్ చరణ్ చైల్డ్హుడ్ ఇమేజెస్. ఈ ఫోటో కొంచెం బాగుంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే సేవ్ చేసుకుంటా డౌన్లోడ్స్లో. సేవ్ చేసుకున్నా. అండ్ రామ్ చరణ్ ఇమేజెస్ కావాలి, ప్రెజెంట్ ఇమేజెస్ తీసుకున్నా. సో ప్రెజెంట్ ఇమేజ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే ఓకే నేను ఈ ఫోటో అయితే తీసుకుంటున్నా. ఈ ఫోటో నాకు నచ్చింది. సో ఈ ఫోటో నేను సేవ్ చేసుకుంటున్నా. ఓకే ఈ ఫోటో అయితే సేవ్ చేసుకున్నా. మనం ఒకసారి ఆ ఇమేజ్ జనరేట్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి లైక్ ఇప్పుడు ఇందాక ఫోటో అబ్జర్వ్ చేస్తే మీరు ఇందాక ఫోటో వచ్చేసరికి లైక్ బాగా క్లోజ్గా వచ్చి మీకు అదైతే వచ్చింది అవుట్పుట్. సో ఈ ఫోటో చూస్తే మాత్రం లాంగ్ షాట్ లాగా వచ్చిందనమాట. ఓకే సో ఇప్పుడు మనం చైల్డ్హుడ్ ఇమేజెస్కి వెళ్ళిపోదాం. చైల్డ్హుడ్ ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చైల్డ్హుడ్ ఇమేజెస్కి వచ్చేసరికి సో 2 ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. ఓకే మనం చైల్డ్హుడ్ ఇమేజ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను చైల్డ్హుడ్ ఇమేజ్ అండ్ ప్రెజెంట్ ఇమేజ్. 2 ఇమేజెస్ అయితే అప్లోడ్ చేశాను రామ్ చరణ్ది. సో సేమ్ నా దగ్గర ప్రాంప్ట్ ఉన్న ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను రెడీ చేసుకున్నా. లైక్ చైల్డ్హుడ్ ప్రాంప్ట్ ఒకే ఒక్క ప్రాంప్ట్ నా దగ్గర ఉంది. ఒకటి పోలరైడ్. దాన్ని ట్రెండింగ్ ఏమన్నారంటే పోలరైడ్ అన్నారు కదా. సో దాన్ని ఇప్పుడు కాపీ చేశాను. జస్ట్ పేస్ట్ ఇట్. ఏం చేయబోతున్నానంటే మీ ఫేవరెట్ హీరోతో హక్ చేసుకున్నట్టు, మీ ఫేవరెట్ హీరోతో పక్కన ఉన్నట్టు. కొంతమంది వాట్సాప్ డీపీలు చూస్తున్నారు, వాళ్ళు నిజంగా ఏదో పవన్ కళ్యాణ్తో దిగినట్టు లేదా ఎన్టీఆర్తో దిగినట్టు ఫోటోలు పెట్టేస్తున్నారు. సో లైక్ చాలా మంది పెడుతున్నారు. ఇప్పుడు నేను కూడా పెట్టాను, స్టోరీ పెట్టాను, నేను దాని మీద వీడియో కూడా చేశాను. అరౌండ్ 10K 15K వ్యూస్ వెళ్ళింది దాని మీద. సో మీరు కూడా అలాంటివి పెట్టుకోవచ్చు. సో అది ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute 1 or 2 minutesలో మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ ఇలాంటి ఏ వీడియోస్ కానీ రిలేటెడ్ టు టెక్ సంబంధించినవి కానీ మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ AI హేమంత్. ఓకే సో చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. లైక్ హగ్గింగ్ ది ఇమేజ్ ఎలా జనరేట్ చేసిందో, చైల్డ్హుడ్ ఇమేజ్ని అండ్ ప్రెజెంట్ ఇమేజ్ని. మీ ఫొటోస్ నేను ఒకటే చెప్తాను, ఒకటి ఏంటంటే మనం చేసిన ఫస్ట్ అవుట్పుట్లోనే బెస్ట్ అవుట్పుట్ వచ్చేయాలి, ఫస్ట్ ట్రైలోనే బెస్ట్ అవుట్పుట్ వచ్చేయాలి అంటే అది అవ్వదు. కొన్ని సిచ్యువేషన్స్లో అవుతుంది. ఇప్పుడు ఇది అవ్వలేదో నేను చెప్పట్లేదు, అయ్యింది. బట్ ఇంకా బాగా పర్ఫెక్ట్ ట్రై చేయండి. అంటే లైక్ ఫొటోస్ అనేవి కొంచెం క్లారిటీగా ఉండడం కానీ, రియలిస్టిక్గా కొంచెం ఫేస్ కరెక్ట్గా విజిబుల్ అవుతున్నట్టు ఉండడం కానీ, అప్పుడేమవుతుంది అంటే అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఓకే సో ఇప్పుడు ఇది అంతవరకు చేసాం. నెక్స్ట్ హీరోస్తో ట్రై చేద్దాం. అంటే నేను రామ్ చరణ్ని హగ్ చేసుకున్నట్టు, నేను రామ్ చరణ్ పక్కన ఉన్నట్టు కానీ ఇలా ట్రై చేద్దాం. సో దానికి నేను వేరే ఇమేజ్ తీసుకుంటా. లైక్ ఫేస్ క్లారిటీగా ఉన్నట్టు, కొంచెం కనబడుతున్నట్టు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనబడుతున్నట్టు నేను తీసుకుంటాను. సో ఈ ఇమేజ్ తీసుకుంటాను నేను రామ్ చరణ్ది. సో ఇమేజ్ తీసుకొని సో సేమ్ జెమినీలోకి వచ్చి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి రామ్ చరణ్ ఇమేజ్ అండ్ నా ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలి నేను. సో నా ఇమేజ్ నాదైతే ఒకటే ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్లోనే వాడతాను నేను. దేనికైనా అదే ఇమేజ్ వాడుతున్నాను నేను జెమినీ యూజ్ చేసినప్పుడు మాత్రం అయితే. ఓకే సో ఇక్కడ ప్రాంప్ట్స్కి వచ్చేసరికి కింద ఉంటుంది మీకు హీరో ప్రాంప్ట్స్. ఇక్కడ హీరో అని మెన్షన్ చేశాను చూడండి. సో ఇక్కడ నుంచి మీకు అన్ని ప్రాంప్ట్స్ అవే ఉంటాయి. సో కింద KGF ప్రాంప్ట్స్ ఉంటాయి. సో ఇందులో ఒక ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతే, మీకు కూడా జనరేట్ అవుతుంది. ఇంకా లైక్ జెమినీలో ఇది ఒక్కటే కాదు, అసలు చాలా ఉంటాయి. అసలు జెమినీలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఎక్స్ప్లోర్ చేయలే కానీ జెమినీ యూజ్ చేసుకొని అసలు
స్టోరీ బుక్స్ నుంచి ఇమేజెస్ నుంచి గూగుల్ VO3 యూజ్ చేసుకుని వీడియోస్ వరకు ప్రతిదీ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇమేజెస్ అవ్వగానే మీకు ఇంకోటి కూడా చెప్తాను, అంటే లైక్ ఒక స్టోరీ బుక్ ఎలా క్రియేట్ చేయొచ్చు అది కూడా మీకు చెప్తాను అనమాట. ఓకే, చూడండి, నేనైతే సాటిస్ఫై కాదు, బికాస్ అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వచ్చింది. సో నా ఫేసు రాలేదు, రామ్ చరణ్ ఫేస్ కూడా రాలేదు. సో అంతే చెప్తున్నా కదా, ఒక్క అటెంప్ట్లో అయితే అవ్వదు. సో నేను జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే మీకు చూపిస్తాను. సో వెయిట్ ఫర్ 1 minute, ఐ విల్ షో యూ ద ఇమేజెస్ అనమాట. సో నేను జనరేట్ చేశాను యాక్చువల్లీ, ప్రీవియస్లీ నా వీడియోస్ కోసం నేను చేశాను. సో అప్పుడు ఇమేజెస్ ఎలా వచ్చినాయో మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రాలేదు అంటే నేనేం చేయలేను, కొన్ని సిచ్యువేషన్లో వస్తాయి, కొన్ని సిచ్యువేషన్లో రావు. సో ఈ ఇమేజ్ అయితే నా బెస్ట్ ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఇమేజ్ అయితే పవన్ కళ్యాణ్తో. సో చూడండి, క్రేజీ అసలు మా తెలిసిన ఫ్రెండ్స్ కానీ అందరూ ప్రాంప్ట్ నాకు ఈ ప్రాంప్ట్ కావాలి, నీకు అది పంపిస్తావా లేదా అని ఎంతోమంది అడిగారు. సో చెప్తున్నా కదా, లైక్ చాలామందికి అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు, కొంతమంది సెట్ అవుతుంది. నువ్వు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తూనే ఉండాలి. నీకు అవుట్పుట్ కావాలి, మంచి అవుట్పుట్ కావాలి అనుకుంటే ట్రై చేయాల్సిందే. సో ట్రై చేస్తే ఖచ్చితంగా మంచి ఇలాంటి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీరు కూడా. సో ఇక్కడ వరకు ఇమేజెస్తో అయితే మీరు చేసుకునేది ఇదంతా చూసారు కదా. సో నెక్స్ట్ వాట్ వీ విల్ సీ అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఎక్స్ప్లోర్ జెమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా వచ్చినాయి. చెస్ ఛాంప్, ఉమెన్స్ వరల్డ్ కప్, ఎక్స్పెరిమెంట్, లైక్ కాన్వర్జేషన్, ఏదైనా న్యూస్ తెలియడం కోసం, స్టోరీ బుక్, బ్రెయిన్ స్టోమర్. నేను ట్రై చేసిన ప్రకారం ఏంటి, స్టోరీ బుక్ ట్రై చేసా. సో మీకు అది చూపిస్తా, స్టోరీ బుక్ ఏంటి అసలు, ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి. ఇలా ఉంటుంది అనమాట, స్టోరీ బుక్ అనేది ఇలా ఉంటుంది. సో నాకు దీనికి తగ్గట్టు ప్రాంప్ట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ మీకు ప్రాంప్ట్స్ ఉన్నాయి చూడండి. మై 7-year-old డస్ నాట్ వాంట్ టు స్లీప్ ఓవర్ అట్ దేర్ గ్రాండ్మాస్ హౌస్, క్రియేట్ ఎ స్టోరీ బుక్ టు హెల్ప్ దెమ్ కాప్. అంటే లైక్ పడుకోవడానికి నిద్ర రావట్లేదు ఆ బాబుకి అని చెప్పేసి అలా దాని గురించి. అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈస్ ద ఫోటో ఆఫ్ మై కాలేజ్ రూమ్మేట్ ఎమిలీ అండ్ షీ లీవ్స్ ఎంప్టీ మగ్స్ ఎవ్రీవేర్, రైట్ ఎ ఫన్నీ స్టోరీ బుక్ అబౌట్ హౌ షీ లెర్న్. ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా. సో write a story for my uncle's daughter who is age of 4 years. Make a story for her to get sleep. Okay, సో నేను ఇక్కడ నాకు తెలిసి కమ్యూనికేషన్ ఇది ఖచ్చితంగా నాకు ఫ్లూయెన్సీ అంటే టైం లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ రాలేదు. నేను ఈ సెంటెన్స్ తీసుకొని వెళ్తా. ఫస్ట్ రీరైట్ ద ప్రాంప్ట్ ఇన్ సెంటెన్స్, ఇన్ కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పి అడుగుతాం. కరెక్ట్ సెంటెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈస్ స్ట్రగ్లింగ్ టు స్లీప్ at night, so make sure add this sentence to above line, the main above line అని చెప్పేసి అందాం. సో వాట్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీరు చూద్దాం. రైట్ ఏ సింపుల్ బెడ్ టైమ్ స్టోరీ ఫర్ మై డాక్టర్ హూ ఈస్ 4 years old అండ్ స్ట్రగుల్ టు స్లీప్ ఎట్ నైట్. ఓకే, సో దీన్ని కాపీ చేస్తాను నేను. సో ఇదంతా కాపీ చేసి మనం ChatGPT ఉన్నది యూజ్ చేసుకోవడానికి ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేయాలి. సో పేస్ట్ ఇట్. సో జనరేట్ మీద క్లిక్ చేసాం. దీనికి నాకు తెలిసి ఒక 1-2 minutes పడుతుందేమో, 1-2 minutes పట్టిద్ది నాకు తెలిసినంత వరకు. 1-2 minutes పట్టిద్ది. సో డ్రాఫ్ట్ రాసుకొని ఇమేజెస్ జనరేట్ చేసి ఇచ్చిద్ది, ఆ ఇమేజెస్లో స్టోరీ క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఆ స్టోరీ మీరు చదువుకోవచ్చు. లైక్ ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే పిల్లలకి కానీ ఎవరికైనా. సో నాట్ ఓన్లీ దీస్ లైక్ గాడ్ రిలేటెడ్ స్టోరీస్ కానీ ఏదైనా అవ్వనండి. లైక్ మీకు మల్టిపుల్ ఇమేజెస్ అయితే మల్టిపుల్ స్టోరీ బుక్స్ అయితే జనరేట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఇమేజెస్ జనరేట్ చేస్తుంది ఇప్పుడు రీసెంట్గా జెమినీలో. సో జెమినీ యూజ్ చేసుకోండి. నేనైతే చెప్తా, ఇమేజెస్కి ChatGPT యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏమవుతుంది అంటే ఒక 4-5 ఇమేజెస్ జనరేట్ చేయగానే ఆటోమేటిక్గా ఇష్యూస్ అయితే వస్తున్నాయి, ప్రో వర్షన్కి మారు అని. బట్ ఇందులో అలా ఏమీ ఉండదు. సో ఇమేజెస్ జనరేట్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ ఐ థింక్. సో చూద్దాం ఎంత టైం తీసుకుంటుందా అని. సో ఇంతలో మీకు ఇంకేమైనా థింగ్ నేను మర్చిపోయాను అనుకుంటే మీరు నాకు చెప్పండి. సో ఐ విల్ మేక్ షూర్, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ టు డూ వీడియో ఆన్ దిస్.
సో చూడొచ్చు స్టోరీ బుక్ రెడీ అయ్యింది. సో నెక్స్ట్ పేజ్. Once upon a time, there was a tiny firefly named Lumi. She had a wonderful bright light that glowed. అంటే ఇప్పుడు ఒక స్టోరీని మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, నీకు అక్కడ ఇన్పుట్ ఇస్తే చాలు. ఇప్పుడు నేను పర్టికులర్గా స్టోరీ మెన్షన్ చేయమని చెప్పలేదు. ఒక స్టోరీ మెన్షన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రాజు రాణి స్టోరీ చెయ్యు, నాకు వాళ్ళ స్టోరీ కావాలి, నాకు రాజుకి 7 కొడుకులు, అలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ని మనం పర్టికులర్గా మెన్షన్ చేయాలి ప్రాంప్ట్లో మెన్షన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ మెన్షనింగ్ ఇన్ ద ప్రాంప్ట్, లైక్ అవుట్పుట్ అనేది రాదు ఎప్పటికీ. సో నేను అందుకోసమే ఇప్పుడు నేను జస్ట్ ఒక స్టోరీ జనరేట్ చేయను, దానికి ఇష్టం వచ్చిన స్టోరీ అయితే జనరేట్ చేసింది చూడండి. లైక్ బట్ వెన్ ఇట్ ఈస్ ఫర్ బెడ్ లూమీస్ లైట్ జస్ట్ వుడ్ నాట్ డిమ్, రైట్. సో ఇలాంటివి చెప్తుంది. ఇప్పుడు నేను ఇదంతా నాకు చదివే ఓపిక లేదురా బాబు, నాకు ఎంత వినాలి అనుకుంటే ఇక్కడ లిజన్ మీద క్లిక్ చేసి, But when it was time for bed, Lumi's light just wouldn't dim. It stayed glowing. Oh dear, sighed Lumi. How can I sleep when I'm so bright? Her best friend, a little cricket named Pip, hopped over. Lumi, why are you still awake? He chirped softly. I can't turn off my light, Pip, she whispered. I feel too buzzy and bright. చూసారు కదా. సో ఇలాంటి స్టోరీ బుక్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా చెప్పాలి, ఇంకేమైనా ఉన్నాయో ట్రై చేయొచ్చు అంటే లైక్ జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దిస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యు ఆర్ వాచ్డ్ అప్ టు లాస్ట్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మీకు ఇలాంటి మంచి వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి, లైక్ ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే మరి ఉంటా.